కాసేపట్లో ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయనుంది. బీజేపీ 100 నుంచి 120 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల కానుంది. ఫస్ట్ లిస్ట్ లోనే ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సహా పలువురి ప్రముఖుల పేర్లు ఉండనున్నాయి. ప్రధాని మోడీ మళ్లీ వారణాసి నుంచే పోటీ చేయనున్నారు. గాంధీనగర్ నుంచి అమిత్ షా, లక్నో నుంచి రాజ్నాథ్ సింగ్ పోటీ చేస్తారని సమాచారం. ఇక తెలంగాణలో 6 నుంచి 8 ఎంపీ స్థానాలకు తొలి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అభ్యర్థుల ప్రకటనను పెండింగ్ లో పెట్టనున్నారు. బీజేపీ ఫస్ట్ లిస్ట్ కి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయనుంది. బీజేపీ 100 నుంచి 120 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల కానుంది. ఫస్ట్ లిస్ట్ లోనే ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సహా పలువురి ప్రముఖుల పేర్లు ఉండబోతున్నాయి. ప్రధాని మోడీ మళ్లీ వారణాసి నుంచే పోటీ చేయనున్నారు. గాంధీనగర్ నుంచి అమిత్ షా, లక్నో నుంచి రాజ్నాథ్ సింగ్ పోటీ చేస్తారని సమాచారం. ఇక తెలంగాణలో 6 నుంచి 8 ఎంపీ స్థానాలకు తొలి జాబితాలోనే అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అభ్యర్థుల ప్రకటనను పెండింగ్ లో పెట్టనున్నారు. కాసేపట్లో ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయబోతోంది. బీజేపీ 100 నుంచి 120 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల కాబోతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది కొత్త ముఖాలు ఈ ఫస్ట్ లిస్ట్ లో ఉండే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. రాజు, ఏంటి మరి కాసేపట్లో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది? చాలా ఉత్కంఠగా ఉంది ఫస్ట్ లిస్ట్ కి సంబంధించి. నిజంగా దేశవ్యాప్తంగా కూడా బీజేపీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో ఈ ఉత్కంఠకు సగం తెరదింపే ప్రయత్నం అయితే బీజేపీ చేయబోతుంది. సో అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి లోక్సభ బరిలో ఎవరెవరు ఉండబోతున్నారు అనేది బీజేపీ అగ్రనాయకులు ప్రకటించబోతున్నారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే బీజేపీ లోక్సభ అభ్యర్థుల పైన పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. సో దాంట్లో భాగంగానే తొలి జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ల పేర్లు కూడా ఉండబోతున్నాయి. వాళ్ళ పేర్లతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం దాదాపు అంటే 100 నుంచి 150 వరకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే తొలి జాబితాలోనే పలువురు అంటే 3 సార్లు లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు, గత ఎంతో కాలంగా కూడా లోక్సభకు పరిమితమైపోయినటువంటి వాళ్ళను, అంటే ప్రభుత్వంలో ఈ 2 ఏళ్లుగా అంటే 2 దఫాలుగా కూడా ఉంటున్నటువంటి వాళ్ళను ఈసారి పార్టీకి పరిమితం చేస్తూ కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దాంట్లో భాగంగానే బీజేపీ అయితే సుదీర్ఘ కసరత్తు చేసింది. అటు రాష్ట్రాల ఎన్నికల కమిటీలతో సంప్రదింపులు జరపడమే కాకుండా కేంద్ర ఎన్నికల కమిటీ సైతం సుదీర్ఘ వడపోత తర్వాతనే ఈ తొలి జాబితాను ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అనేది ఈరోజు ఉండదు, ఎందుకంటే హోల్డ్లో పెడుతున్నారు. తెలంగాణకు సంబంధించి మాత్రం సిట్టింగ్ స్థానాలు 3తో పాటు మరో 4 స్థానాలను అంటే మొత్తం 7 నుంచి 8 స్థానాలను ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో తొలి జాబితాలో అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, మరోవైపు ఏదైతే రాజ్నాథ్ సింగ్, ఈ ముగ్గురితో పాటు ప్రత్యేకంగా తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, అటు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ముగ్గురు ప్రస్తుతానికి సిట్టింగ్ లో ఉన్నారు. సో యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు అదే సికింద్రాబాద్, కరీంనగర్, మరోవైపు నిజామాబాద్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఆదిలాబాద్ నుంచి సోయం బాబురావు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ఆ స్థానాన్ని మాత్రం కొంత హోల్డ్లో పెడుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇక మరోపక్క ఏదైతే తెలంగాణలో భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డితో పాటు గత 2 రోజులుగా బీజేపీలో చేరినటువంటి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు అంటే నాగర్ కర్నూలు నుంచి పోతుగంటి రాములు చేరారు. సో ఆయన కుమారుడు పోతుగంటి భరత్ ప్రసాద్కు
టికెట్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరోపక్క జహీరాబాద్ నుంచి నిన్న బీబీ పాటిల్ కూడా చేరారు. జహీరాబాద్ టికెట్ బీబీ పాటిల్ కు అనౌన్స్ చేసే ఛాన్స్ కనిపిస్తున్నాయి. దాంతోపాటు దేశవ్యాప్తంగా కూడా పలు కీలక మార్పులతో బీజేపీ తొలి జాబితా ఉండబోతుంది. పలువురు సినిమాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈసారి అక్షయ్ కుమార్తో పాటు కంగనా రౌత్, దాంతోపాటు మిగతా మరికొంతమంది ప్రముఖులకు కూడా లోక్సభ నుంచి బరిలోకి దించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో బీజేపీ కసరత్తు కానీ బీజేపీ ప్లానింగ్ కానీ ఒకటే కనిపిస్తుంది. రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుపొందాలి. ఆ మెజార్టీ స్థానాలు ఏదైతే 370 అంటే మూడోసారి అధికారంలోకి వచ్చేటటువంటి సమయంలో బీజేపీ 370 స్వయంగా గెలవాలి. ఎన్డీఏ అయితే 400కు పైగా సీట్లు గెలవాలనే ఆలోచనతో కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే పూర్తి స్థాయి కసరత్తు తర్వాత మరికొద్ది సేపట్లో తొలి జాబితాను బీజేపీ అనౌన్స్ చేయబోతుంది. స్వాతి, రాజు, సిట్టింగుల్లో చాలా మందికి సీట్లు నిరాకరించే అవకాశం ఉంది అని తెలుస్తోంది. అయితే కేంద్ర మంత్రులుగా చేస్తున్న వాళ్ళకి, సహాయ మంత్రులుగా చేస్తున్న వాళ్ళందరికీ కూడా సీట్లు గ్యారంటీ అనుకోవచ్చా? ఎస్ స్వాతి, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. అంటే 2 టర్ములు పూర్తి స్థాయిలో బీజేపీ అధికారంలో ఉంది. సో ఈ సమయంలో ఎవరైతే మొదటి టర్మ్ నుంచి రెండో టర్మ్ కొనసాగారు, రెండో టర్మ్ నుంచి మూడో టర్మ్కు మాత్రం కొనసాగే వాళ్ళ సంఖ్య కొంత తక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే గతంలో ఎంపీలుగా పనిచేసిన మళ్ళీ పార్టీ కోసం కూడా పని చేయించుకోవాలనే ఆలోచన బీజేపీలో కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే పలు మార్పులు చేశారు. అంతేకాదు ఆయా నియోజకవర్గాల్లో కొంతమంది ఏదైతే వాళ్ళ వయస్సు రీత్యా కూడా కొందరు అంటే వృద్ధులు అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాళ్ళను తప్పించే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క మూడోసారి లోక్సభకు నామినేట్ అయ్యేటువంటి వాళ్ళలో ఎక్కువగా పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళను, పార్టీకి లాయల్గా ఉన్నటువంటి వాళ్ళను, ప్రజల్లో పెద్ద ఎత్తున తమకు ఆదరణ ఉండి వాళ్ళు గెలిచేటటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళకే టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దానికోసమే బీజేపీ పెద్ద ఎత్తున దాదాపు 10 రోజుల నుంచి వడపోత కార్యక్రమం అనేది కొనసాగింది. అందులో భాగంగానే తమ లిస్టును ఫైనల్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. స్వాతి, రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.